ఎంత గట్టిగా లాగుతున్నా గానీ రావట్లేదు. పెయిన్ వస్తుందండి అయినా గానీ రావట్లేదు. ఒకసారి చూడండి, రియల్ గా మన స్కాల్ప్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అదే విధంగా ఇంత దగ్గర నుంచి చూసినా మనకు రియల్ హెయిర్ లాగా అనిపిస్తుంది. హాయ్ మేడం. హాయ్ అండి, మీ పేరు? నా పేరు రాజు అండి. ఓకే, ఎక్కడి నుంచి వచ్చారు మేడం? నేను యూసఫ్ కూడా నుంచి వచ్చానండి. ఓకే, మీకు మా ఆర్కే హెయిర్ స్టూడియో గురించి ఎలా తెలిసింది? నేను యూట్యూబ్ లో చూసి కనుక్కున్నాను, కాల్ చేశాను, మీ వాళ్ళు రమ్మన్నారు, అందుకే వచ్చేసానండి. మీరు డీటెయిల్స్ కొంచెం చెప్తారా? మనకు దీంట్లో 4 ప్రాసెస్ ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే బాండింగ్ ఉంటుంది. బాండింగ్ అంటే ఏంటంటే మనకు మిడిల్ లో ఉన్న పల్చా హెయిర్ అంతా ట్రిమ్ చేసేసి గ్లూ అండ్ టేప్ పెట్టేసి ప్యాచ్ ఫిక్స్ చేస్తాము. ఇది చేసుకుంటే ఎవ్రీ మంత్ మీరు సర్వీస్ కి రావాల్సి ఉంటుంది. లేదు నేను సర్వీస్ కి రాలేను, నేను అవుట్ ఆఫ్ స్టేషన్ లో ఉంటాను అనుకుంటే మీకు టేపింగ్ ఇస్తాను, మీరే ఇంట్లో సెల్ఫ్ గా సొంతంగా చేసేసుకోవచ్చు. టేప్ ఇస్తాను, మీకు లూజ్ అయినప్పుడు తీసి మీరే క్లీన్ చేసుకొని పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి క్లిప్పింగ్ ఉంటుంది. క్లిప్పింగ్ ఏంటంటే మీకు క్యాప్ లాగా పెట్టుకొని తీసుకునేది అనమాట. అంటే ఈ హెయిర్ ని ట్రిమ్ చేయకుండా ఉన్న హెయిర్ మీదనే ప్యాచ్ అనేది పెట్టుకోవచ్చు. దీనికి కూడా సర్వీస్ మీకు ఒక 2-3 months వస్తే సరిపోతుంది. ఫోర్త్ వన్ వచ్చేసి వీవింగ్ ఉంటుంది. అది కూడా మీకు చుట్టూ ఉన్న హెయిర్ ని అల్లుతారు, అల్లిన తర్వాత ప్యాచ్ ని కూడా పెట్టి ఫిక్స్ చేస్తారు. దీనికి కూడా సర్వీస్ 3 months ఉంటుంది అనమాట. మీకు ఇందులో ఏ ప్రాసెస్ అయితే మీకు కన్వీనియంట్ గా ఉంటుంది? హెయిర్ ప్యాచ్ అంటే మీరు బాండింగ్ అంటే ఎవ్రీ మంత్ సర్వీస్ కి రాగలుగుతారా? ఎవ్రీ మంత్ పాసిబుల్ అవుతుందా మీకు రావడానికి? ఓకే, మీకు పల్చగా ఉన్న హెయిర్ ని ట్రిమ్ చేసి ఫిక్స్ చేస్తాము. మీరు ఏ హెయిర్ స్టైల్ కావాలంటే మేము ఆ హెయిర్ స్టైల్ 1 hour లో చేసిస్తాము. నేచురల్ లుక్ ఉంటుంది. హ్యూమన్ హెయిర్ మీకు ఒరిజినల్ హెయిర్ కి తగ్గట్టుగా చేసిస్తాం. మీరు ఏదైనా ఫోటో చూపించినా సరే సేమ్ అదే విధంగా ఫిక్స్ చేస్తాం. చూడండి, ఇలా ఉంటాయి అనమాట ప్యాచెస్. ఫస్ట్ మనకి ఇలా లెంత్ హెయిర్ తోటి వస్తుంది. దీన్ని మనం ఏ హెయిర్ స్టైల్ అంటే ఆ హెయిర్ స్టైల్ చేసుకోవచ్చు. ఇలా మనకి ఇదంతా కూడా హ్యూమన్ హెయిర్. ఒకసారి మీరు టచ్ చేసి చూడొచ్చు. ఇదంతా మన ఒరిజినల్ హ్యూమన్ హెయిర్ తో తయారు చేయబడి డిఫరెంట్ క్వాలిటీని బట్టి ఉన్నాయి. ఇది మొత్తం చూడండి, ఇదంతా నెట్ తోటి ఉంది. ఆ బేస్ వేరే, ఈ బేస్ వేరే. ఇదేమో ఇది ఒక మెష్ ఉంటుంది, ఇదేమో కంప్లీట్లీ నెట్ తోటి ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మీకు ఫ్రంట్ లో ఇలా లేస్ లాగా వస్తుంది. ఇది మీకు ఫిక్స్ చేసేటప్పుడు ఈ ఎక్స్ట్రా పార్ట్ అనేది కట్ చేస్తాము. ఇది కట్ చేయడం వల్ల ఏంటంటే మీకు ఇట్లా పైకి కోమ్ చేసినా గానీ పట్టి అనేది కనిపించదు, నేచురల్ గా ఉంటుంది. ఇదేమో ఇట్లా మిరాజ్ ఉంటుంది. ఇది ఒకసారి మిరాజ్ ప్యాచ్, అది బేసిక్ మోనోఫిల్. ఇది మీకు చూడండి స్కాల్ప్ లాగా కనిపిస్తుంది. మన ఒరిజినల్ స్కాల్ప్ ఎలా ఉంటుందో అలా. ఇది మీకు 3 నెట్ తో వస్తుంది. మీకు ఒకవేళ స్వెట్ వచ్చినా గానీ ఇరిటేషన్ అలా రాకుండా, స్వెట్ వచ్చినా ఈజీగా గాలి లోపలికి వెళ్ళిపోయి ఆ చెమట అంతా కూడా ఆరిపోతుంది. ఎలాంటి ఇచ్చింగ్ గానీ ర్యాషెస్ గానీ ఏమీ ఉండవు. ఇలా డిఫరెంట్ ఉన్నాయి. మెయింటెనెన్స్ ఎలా అండి దీనికి? మెయింటెనెన్స్ అంటే ఇప్పుడు మీకు హెడ్ వాష్ అనేది నార్మల్ గా 3-4 days ఒకసారి చేసుకోవచ్చు. ఆయిల్ ఒక్కటి పెట్టకూడదు. మనం ఒరిజినల్ హెయిర్ ని ఎలా ట్రీట్ చేస్తామో సేమ్ అదే విధంగా చేస్తే సరిపోతుంది. ఒక హాట్ వాటర్ ఒక్కటి అవాయిడ్ చేస్తే చాలు. హాట్ వాటర్ కూడా వాడకూడదు. యాక్చువల్ గా ఫ్రెండ్స్ అది పట్టుకున్నప్పుడు అలా ఏమైనా లేవడం అలా అవుతుందా? ఏం కాదు, మీకు ఎంత గట్టిగా గుంజినా ఏం రాదు. మీకు ఏం రాదు. మీకు అది మొత్తం గమ్ము టేక్ పెడతాం కాబట్టి ఫిక్సింగ్ గా ఉంటుంది. స్విమ్మింగ్ చేసేటప్పుడు యాక్చువల్ గా వాటర్ అంతా పోతుంది కదా, ఆ గమ్ ఏమైనా లూజ్ అయిపోతుందా? అంటే మీకు స్విమ్మింగ్ చేసేటప్పుడు స్విమ్మింగ్ క్యాప్ లాంటిది పెట్టుకొని చేయొచ్చు. ఏంటంటే ఎక్కువ సేపు చేస్తే ఏంటంటే ఆ గమ్ అనేది లూజ్ అవుతుంది తప్ప ఏం ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. నెక్స్ట్ మీరు బైక్ డ్రైవ్ కూడా చేయొచ్చు. మీరు ఎంత స్పీడ్ తో డ్రైవ్ చేసినా గానీ ఆ హెయిర్ ప్యాచ్ గాలికి ఊడిపోవడం అలా ఏం ఉండదు, మీకు ఫిక్సింగ్ గా ఉంటుంది. అయితే మీరు దీంట్లో స్వెట్ నాకు ఎక్కువ వస్తానండి, ఏదైనా మంచి స్వెట్ సజెస్ట్ చేస్తారా? అంటే ఇప్పుడు ఇది చూడండి, ఈ మెష్ వేరే ఉంది, ఇది మొత్తం నెట్ ఉంది. మీకు ఇది నెట్ ఉంది కాబట్టి మీకు ఒకవేళ బాగా స్వెట్ వచ్చినా గానీ లోపలికి గాలి వెళ్తుంది అనమాట. ఇరిటేషన్, ఇచ్చింగ్, ర్యాషెస్ ఏమి ఉండవు. ఇది చూడండి మీకు కంప్లీట్లీ లైట్ వెయిట్ ఉంటుంది. ఇంకా అందులో మీకు కటింగ్ తర్వాత 50% హెయిర్ కట్ అయిపోతుంది. ఇప్పుడు ఇంత లెంత్ తో ఉంది కదా, మీకు ఆఫ్టర్ హెయిర్ స్టైల్ మీకు 50% హెయిర్ కట్ అయిపోతుంది. లైట్ వెయిట్ ఉంటుంది, అసలు మీకు పెట్టుకున్న ఫీలింగ్ కూడా ఉండదు. స్కాల్ప్ అంటే ఇది స్కాల్ప్ కనబడుతుంది కదా, ఇది అలా ఉండదు. ఇది కూడా మీకు స్కాల్ప్ లాగా కనబడుతుంది ఫిక్స్ చేసిన తర్వాత. ఇప్పుడు నేను ఇక్కడ ఫింగర్ పెట్టాను కదా, కింద మీకు హెడ్ ఉంటుంది, మీకు స్కాల్ప్ లాగా కనిపిస్తుంది. ఇప్పుడు మీకు ఈ ప్యాచ్ ఓకేనా అండి? ఓకే जोसेम एक बार आओ, सार का एक बार बॉन्डिंग का मेजरमेंट चेक कर लो. నార్మల్ గా మీకు 4 fingers తోటి వదిలేసి అక్కడ నుంచి మనకు మెజర్మెంట్ అనేది తీసుకుంటాం. ఎందుకంటే నార్మల్ గా మనకి హెయిర్ లైన్ అనేది ఇక్కడ నుంచి ఎవరికైనా స్టార్ట్ అవుతుంది. మరి కిందికి పెట్టిన ఆడుగా కనిపిస్తుంది కాబట్టి మినిమం మనకి ఇక్కడ నుంచి మెజర్మెంట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. జోసిమ్ एक बार ये पैच लगा के देखो సార్ को. కొంచెం బ్యాక్ వెళ్ళండి. बराबर है. आपका डेली लाइफ काम क्या है बोले तो? मेरा IT प्रोफेशनल में थोड़ा दिमाग हीट चलता है,
ये स्वेट भी ज्यादा आता है। ओके ओके ओके। ज्यादातर मेंबर आईटी कंपनी से आते हैं, मैक्सिमम मेंबर्स। अब जो भी हेयर स्टाइल बताया तो वो 1 आवर के अंदर हम करके देंगे, कैसे भी आप अच्छा। फोटो दिखाया था ऐसा बना के देंगे। अच्छा ठीक है, मेरा बाल पहला ऐसा था, मुझे अभी भी ऐसा ही होना चाहिए। ठीक, ऐसा आ सकता है? जरूर जरूर बना सकते हो? हाँ जरूर हो जाएगा, పూరా న్యాచురల్లీ ఉన్నాయి. जरूर हो जाएगा। చూసారు కదా ఫ్రెండ్స్, ప్రతిభ మేడం అన్ని డీటెయిల్స్ బాగా డీటెయిల్ గా చెప్పారు. ఇప్పుడు నా కొత్త లుక్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను. చూసారు కదా, ఈ హెయిర్ స్టైల్ నా పాతది, సేమ్ ఇదే హెయిర్ స్టైల్ ఇప్పుడు నాకు వస్తుంది. ఇప్పుడు నా కటింగ్ స్టార్ట్ చేయబోతున్నారు. ఇప్పుడు అవుట్ లుక్ ఎలా వస్తుందో చూడండి. వావ్, బిఫోర్ ఆఫ్టర్ కి చాలా తేడా అనిపిస్తుంది కదా కళ్యాణ్? అవును మేడం, సూపర్ గా ఉంది, అసలు నాకు బాగా నచ్చింది. మీకు ఎలా అనిపిస్తుందండి? అదే నేను కూడా అనుకున్న దానికన్నా చాలా బాగా చేశారండి. హ్యాపీయా? చాలా హ్యాపీ, అన్ఎక్స్పెక్టెడ్. మా జోసిం ఎలా చేశాడు? మస్తు చేశారు, మంచి బార్బర్ అండి ఆయన. కళ్యాణ్ ఎస్ మ్యామ్. ఒకసారి కెమెరా తీసుకొని దగ్గరికి రా. ఓకే మ్యామ్. ఒకసారి చూడండి, రియల్ గా మన స్కాల్ప్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అదే విధంగా ఇంత దగ్గర నుంచి చూసినా మనకు రియల్ హెయిర్ లాగా అనిపిస్తుంది. ఎటువైపు నుంచి కోమ్ చేసినా గానీ మనకు ఆ రియాలిటీ అనేది తెలుస్తుంది. అంటే ప్యాచ్ పెట్టుకునే వాళ్ళు మనం మేడం ఇది పైనుంచి చూసాం కానీ ఇది ప్యాచ్ అని తెలియదు, అంతే అంటే తెలియదు. సేమ్ మనకు ఒరిజినల్ ఎలా నాకు ఎలా కనిపిస్తుందో సేమ్ అలానే కనిపిస్తుంది. ఈ ప్యాచ్ పైన ఏం పేరు మేడం? మిరాజ్ ప్యాచ్. మిరాజ్. బాగుంది మేడం లుక్ అయితే. చెప్పండి మీకు ఎలా అనిపిస్తుందో ఒకసారి. చాలా నిజంగా చెప్పాలంటే మీరు చాలా అద్భుతం చేశారండి. అనుకున్న దానికన్నా చాలా బాగా వచ్చింది. మీరు మాకు ఫోటో చూపించారు కదా, సేమ్ అలానే సేమ్ ఎగ్జాక్ట్లీ అలాగే చేశాడు. మేడం ఆడియన్స్ దీన్ని మ్యాజిక్ అనుకుంటారు, ఒక్కసారి ప్యాషన్ గుంజరాదు మేడం. వస్తాను ఒకసారి లైవ్ లో చూపిస్తా. కళ్యాణ్ చూపి ఒకసారి. చూడండి, నేను ఎంత గట్టిగా లాగుతున్నా గానీ రావట్లేదు. పెయిన్ వస్తుందా మీకు? వస్తుందండి. ఇంత గట్టిగా లాగినా ప్యాచ్ మాత్రం రావట్లేదు. కొంతమంది అనుకుంటారు అంటే బైక్ మీద స్పీడ్ గా వెళ్తే ప్యాచ్ ఊడి కింద పడుతుందేమో అని. మీకు లైవ్ లో చూపించాను, చూసారు కదా. తనకి పెయిన్ వస్తుంది కానీ ప్యాచ్ మాత్రం రావట్లేదు. ఇలా ఉంటుందండి. మీరు బంకీ జంప్ చేసినా ప్యాచ్ అయితే ఊడి కింద పడే అవకాశమే లేదు. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్, ఇంత మంచి లుక్ ఇచ్చారు. కానీ దీనికి ప్రికాషన్స్ ఒకసారి చెప్తారా? దీనికి ప్రికాషన్స్ అంటే ఏం లేదండి. హెడ్ వాష్ అనేది మీరు వీక్లీ ట్వైస్ అలా హెడ్ వాష్ చేయాలి. షాంపూ అండ్ కండిషనర్ కంపల్సరీ యూజ్ చేయాలి. హాట్ వాటర్ తో కాకుండా నార్మల్ లుక్వామ్ వాటర్ తో హెడ్ వాష్ చేస్తే సరిపోతుంది. దీనికి ఆయిల్ అలాంటివి ఏం అప్లై చేయొద్దు. సీరం ఇస్తాను, అది డైలీ మీరు బయటికి వెళ్ళేటప్పుడు ఒక 2-3 డ్రాప్స్ వేసుకొని అప్లై చేసుకొని వెళ్తే చాలు. ఓకే అండి మేడం, ముందు నుంచి అయితే చాలా బాగా కనబడుతుంది, కానీ బ్యాక్ సైడ్ ఎలా ఉంటుంది ఒకసారి చూపిస్తారా నాకు? చూపిస్తాను. జోసిం ఎక్బర్ దిక్కో. చూసారు కదా, మీకు కనిపిస్తుంది కదా, సెట్ అయిపోయింది. మీ ఒరిజినల్ హెయిర్ తో పాటు బ్లెండ్ అయిపోయింది. ఏ మాత్రం డిఫరెన్స్ అదొకలాగా ఇదొకలాగా ఏం కనిపించట్లేదు కదా? లేదు మేడం, కరెక్ట్ నేచురల్ గానే ఉంది. చూసారు కదా, బ్యాక్ నుంచి చూసినా గానీ ఏ మాత్రము ప్యాచ్ పెట్టుకున్నట్టు తెలియట్లేదు. సైడ్స్ నుంచి గానీ ఫ్రంట్ నుంచి గానీ తను ఏదైతే ఈ ఫోటో చూపించారో జోసిం సేమ్ అదే విధంగా చేసి చూపించారు. అసలు ఎలాంటి అంటే ప్యాచ్ పెట్టుకుంటే సైడ్ కి కనిపిస్తుందా, బ్యాక్ సైడ్ నుంచి కనిపిస్తుందా అన్న డౌటే లేదు. అదే మార్కే హెయిర్ స్టూడియో స్పెషాలిటీ. ఓకే అండి, మీకైతే నచ్చింది కదా ఈ లుక్? అయితే చాలా బాగా మీ నచ్చింది. ఫ్రెండ్స్ కి కానీ రిలేటివ్స్ కానీ సజెస్ట్ చేస్తారా? ఖచ్చితంగా సజెస్ట్ చేస్తానండి, అందరికీ సజెస్ట్ చేస్తాను. మా ఫ్రెండ్స్ కి, మా రిలేటివ్స్ కి అందరికీ సజెస్ట్ చేస్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.